హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. వెళ్దాం పదండి, లేదంటే ఆ అప్పలకొండ అన్నంత పని చేస్తాడు. అవునేజే, ఆ గుండె మీద అడిగింది వాడి మొహాన్ని కొట్టి సూరజ్ని తీసుకొచ్చేయండి. అందరూ ఇచ్చేయండి ఇచ్చేయండి అంటారే కాని అది ఉమ్మడి ఆస్తి. దాని గురించి మమ్మల్ని ఒక మాట అడగాలి అనుకోరే. ఉమ్మడి ఆస్తా? ఎవరు? మీ తాతలిచ్చారా, తండ్రులిచ్చారా? ఏజే ఇస్తున్నది ఏజే వ్యాపార సామ్రాజ్యాన్ని. అది నా భర్త కష్టార్జితం. అది అడిగిన వాడు ఆస్తి అడగడని నమ్మకమేముంది? ఏజే ఇవ్వరని నమ్మకమేముంది? ఇస్తారు. సూరజ్ కోసం అంతా ఇచ్చేస్తారు. అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఏముంది, మళ్ళీ సంపాదించుకుంటాం. కష్టంతో పైకెదిగిన నా భర్తకి మళ్ళీ సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. పదండి మీరు. ఏంటి జయమ్మ ఇది? ఆయన పాటకైనా ఆస్తులు రాసిచ్చేస్తాను అని వెళ్తుంటే మీరు ఆపరేంటి? నా బిడ్డ నాపితే అక్కడ ఆ బిడ్డ ప్రాణం పోతుంది. అయితే మాకేంటి? అతనేమైనా మీ సొంత కొడుకా? అతని కోసం ఆస్తులు వదులుకోవడానికి? అంతకన్నా ఎక్కువే. కనీసం మాతో గాని మా భర్తలతో గాని మాట్లాడకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? దానికి నా కోడలు సమాధానం చెప్పిందిగా, అదే నా సమాధానం కూడా. ఏంటక్క ఇది? మనం ఏమడిగినా ఎవరు సమాధానం చెప్పరేంటి? ఇలాగే చూస్తూ ఊరుకుంటే వీళ్ళు మమ్మల్ని చేతిలో చిప్ప కూడా లేకుండా మనల్ని వీధిలో నిలబెడతారు. నాకు అడుక్కోవడం రాదు కదక్కా. నాకే మరి బాగా అలవాటు. నోరు మూసుకొని వెళ్ళి మీ ఆయనకి నువ్వు ఫోన్ చేయి, మా ఆయనకి నేను ఫోన్ చేస్తాను. మీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇక్కడ ఆస్తి మొత్తం ఎవరికో రాసివ్వాలని చూస్తున్నారు. ఇంకాపేదెక్కడా? వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయి వెళ్ళిపోయారు. హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.